श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 125వ శ్లోకం. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబనః అవస్థాత్రయ సాక్షి అవస్థాత్రయ సాక్షి సన్న పంచకోశ విలక్షణ. ఆచార్య శంకరులు వారు ఈ వివేక చూడామణిలో గడిచిన సత్సంగంలో వరకు చూసిన విషయాలు ఏమిటంటే, చెప్పినవి అనాత్మ అనేటువంటిది ఏమిటో ఒక్కొక్క పదం పదంగా వివరించి మాయ దగ్గర నుంచి ప్రారంభించి ఈ శరీరము, దీని యందు ఉన్నటువంటి ఇంద్రియములు, మనోబుద్ధి, అహంకారాలు వీటన్నిటిని కూడా కలిపి వివరించారు ఒకటొకటిగా గుణములతో సహా. గడచిన సత్సంగంలో చూసిన ఈ 125 శ్లోకం 123 వరకు ఆ అనాత్మ గురించి చెప్పిన తర్వాత అవన్నీ కూడా అనాత్మనే. అనాత్మ అంటే మాయనే, మాయ అంటే అనిత్యమే అని చెప్పి తెలియచేసిన తర్వాత 124 నుంచి ఇప్పుడు ఆత్మ అంటే ఏంటో చెప్తాను. 124 నుంచి చెప్తానని చెప్పి ప్రారంభించి ఈ 125వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆత్మ అనేటువంటిది ఉన్నది. ఏ రూపంలో ఎలా ఉన్నది అంటే నిత్యము ఉన్నది. అహం నేను అనేటువంటి ఒక వృత్తి రూపంలో ఆలంబనముగా చేసుకొని మనస్సులో ఒక థాట్గా అది ఎప్పుడూ ఉంటూనే ఉన్నది అని మొదట ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఇది ఉన్నది కాబట్టి, నిత్యము ఉన్నది కాబట్టి అది స్వయం నిత్యంగానే ఉన్నది. అది తనంతట తానుగానే దేని యొక్క సపోర్టు, దేని యొక్క ఆధారము లేకుండా ఉండి ఏం చేస్తున్నది? అవస్థాత్రయములను సాక్షిగా ఉండి చూస్తున్నది. అవస్థాత్రయములంటే చెప్పాము, మెలకువ, కల, నిద్ర. ఈ 3 వస్తున్నాయి, పోతున్నాయి. ఇది అందరికీ మనకు అనుభవమే. వాటన్నిటిని ఎవరు తెలుసుకుంటున్నారు? ఎవడు ఆ తెలుసుకుంటేది? వస్తున్నాయి, పోతున్నాయి అని నాకు తెలుస్తుంది. ఎవరికి తెలుస్తున్నది? నాకు తెలుస్తున్నది. కాబట్టి నేను అనేటువంటిది ఆత్మ. అది మాత్రమే కాదు, 3 అవస్థలు ఎక్కడ ఏర్పడుతున్నాయి? ఈ 5 కోశాలుగా ఉన్నటువంటి ఈ శరీరానికి ఏర్పడుతున్నాయి, శరీరంలో ఏర్పడుతున్నాయి. కాబట్టి 5 కోశాలుగా చూసినా కూడా పంచకోశములకు కూడా ఈ ఆత్మ సాక్షి, నేను అనేటువంటి ఆ చైతన్యం అది సపరేట్గా ఉన్నది, సాక్షిగా ఉన్నది. సాక్షిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా విట్నెసర్ అంటారు, ఐ విట్నెస్ అంటాం. అంటే దూరం నుంచి చూస్తున్నాడే కానీ వాడికి దీంతో దేంట్లోనూ సంబంధం లేదు, తెలుసుకుంటున్నాడు అంతే. వాణ్ణి సాక్షి అంటాం కదా. అందుకని
ఈ ఆత్మ సాక్షి, అన్నిటికీ సాక్షి. అన్నిటికంటే మొదట మన 3 అనుభవాల గురించి చెప్తున్నారు. అలా చెప్పిన తర్వాత 126వ శ్లోకంలో ఇంకా వివరిస్తున్నారు. యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావమహమిత్యయం. ముందు శ్లోకంలో అవస్థాత్రయం అనే పదాన్ని మాత్రమే ఉపయోగించారు. అవస్థాత్రయం అంటే ఏమిటని ఇక్కడ ఆయనే చెప్తున్నారు శంకరులు వారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అనుభవాలలో ఏవేవైతే అనుభవపడుతున్నాయో, కలలో వేరువేరుగా అనుభవపడుతుంది, మెలకులో వేరువేరుగా ఏంటేంటో తెలుస్తున్నాయి, నిద్రలో కూడా ఆనందంగా ఉన్నాను నాకేం తెలియదనేది తెలుస్తున్నది. అటువంటి సకలము అంటే ఇక్కడ 3 అవస్థలు. మనకి 3 అవస్థల కంటే ఇంకేమున్నాయి వేరే అనుభవాలు. అవస్థలంటే స్టేజెస్ ఇన్ ది డే. రోజులో ఈ 3 మనకు అందరికీ ఏర్పడుతున్న అనుభవాలు, వీటిని అవస్థలు అంటారు. కష్టపడే అవస్థ గురించి కాదు ఇక్కడ చెప్పేది, ద స్టేట్. వీంట్లో జరిగేవన్నీ కూడా ఎవరైతే తెలుసుకుంటున్నాడో, ఏదైతే యహ అనేటువంటిది ప్రొనౌన్గా చెప్పినా లేక అతడు అని చెప్పినా, ఇక్కడ అతడు అంటే మనకు సందేహం వస్తుంది స్త్రీలింగం పురుషలింగం అని. యహ అంటే ఏదైతే, అది, దట్ అంటారు కదా. ఏదైతే ఏదైతే తెలుసుకుంటున్నదో అన్నిటినీ, మెలకువ, కళ, నిద్రలోని అనుభవాలను, తరువాత అది మాత్రమే కాదు, మెలకుగా ఉన్నప్పుడు బుద్ధిలో ఏర్పడే అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అనేక రకాలైనటువంటి అనుభవాలు, వృత్తి, ఇలాంటివి ఏమేంటి అక్కడ, నాకు తెలుసు అనే అనుభవాలు కొన్ని, నాకు తెలియదు అనే అనుభవాలు కొన్ని. అందుకని సత్ అంటే తెలుసు, ఉన్నది అని. సద్భావం అండ్ అభావం. అభావం అంటే లేదు, ఏదో అక్కడ లేదు, ఏదో అక్కడ నాకు తెలియదు అని ఎవరైతే, నాకు కొంచెం సేపటి ముందు చాలా భయం అనేటువంటిది కలిగింది మనస్సులో, ఇప్పుడు ఆ భయం అనేటువంటిది లేదు, పోయింది అని చెప్పి ఇట్లా ఉన్నది లేదు, తెలుసు తెలియదు. నాకు తెలుగు భాష తెలుసు, నాకు తమిళం భాష కూడా తెలుసు, కానీ మలయాళం తెలియదు. సో తెలియదు తెలుసు, తెలియదు తెలుసు అని రెండింటినీ తెలుసుకుంటున్నటువంటి ఆ అహం, దాన్నే ఈ అహమునే దీనినే ఆ అహము అంటారు. అహం ఇది అయం, అది ఇది, అది ఇది. ఏది ఇది? ఎవరైతే ఉన్నది తెలుసుకుంటున్నాడు, లేనిది తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు తెలుసుకుండేవాడు ఉంటేనే కదా లేదు అని తెలుస్తున్నది. తెలుసుకుంటున్నవాడు ఉంటేనే కదా ఉన్నది అనేది తెలుస్తున్నది. సో ఉన్నది లేదనేటువంటిది బయట మనసులో, బుద్ధిలో, ఇంద్రియ మూలముగా తెలిసేవి, తెలియనివి. కానీ 2 నాకు తెలుస్తున్నాయి. నా మనసు ఇప్పుడు సంతోషంగా ఉందా అని నాకు తెలుస్తున్నది, నాకు ఇప్పుడు దుఃఖం వచ్చిందని నాకు తెలుస్తున్నది. ఇలా ఎవరైతే ఇక్కడ నుంచి ప్రారంభించి ఇవన్నీ కూడా 125లోనే ప్రారంభించి మొదట ఏం చెప్పారు? ఉన్నది అనేది చెప్పారు. ఎట్లా ఉన్నది? అహం ప్రత్యయం అనే రూపంలో ఉన్నదంటే సత్ ఉన్నది, చిత్ ఉన్నదని తెలుసు. ఏమని చెప్పాము తెలుగులో దానికి? శుద్ధ తెలుగులో
ఉనికి ఎరుక. ఆ తర్వాత ఇప్పుడు ఒకటొకటొకటి ఆ ఉనికి ఎరుక అనేటువంటి దానికి పేరు సాక్షన్నం. అదే ఉన్నది తెలుసుకుంటున్నది, లేదు అని కూడా తెలుసుకుంటున్నది అన్నారు. చెప్పిన తర్వాత ఇప్పుడు 127లో నుంచి ఈ ఆత్మకి ఇంకా మరికొన్ని స్వరూప లక్షణాలని చెప్తున్నారు. దీనికి విశేషణములని చెప్పలేము, కానీ ఆత్మస్వరూప లక్షణములు. 127 చదువుదాం. యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కశ్చన యశ్చేతయతి బుద్ధ్యాది న తథ్యం చేతయత్యయం. ఇక్కడి నుంచి కొంచెం లోతుగా ఉంటాయి విషయాలు. ఎందుకంటే మరి ఇదే కదా ముఖ్యమైనది. అనాత్మ గురించి అంత చెప్పినా కూడా చివరికి అది నిజము కాదు, సత్యము కాదు కదా. నిజమైనది, సత్యమైనది ఆత్మ, అది చెప్పాలి ఇప్పుడు. అందుకని ఈ శ్లోకాలు చాలా ముఖ్యం. ఇవి అన్నీ కూడా ఉపనిషత్తుల యొక్క సారముగా శంకరాచార్యులు వారు చాలా సులభమైన సంస్కృతంలో రాశారు. కాబట్టి అక్కడక్కడ నేను ఈ ఉపనిషత్తు, ఈ భావం, ఈ విషయం ఈ రకంగా ఏ ఉపనిషత్తులో చెప్పబడింది అనేటువంటిది నేను కొంచెం కొంచెం గుర్తు చేస్తాను. నా కోసం గుర్తు చేసుకుంటాను. మీరందరూ ఉపనిషత్తులు సక్రమంగా వరుసగా క్షుణ్ణంగా చదివారా లేదా అనేది నాకు తెలియదు. అలా చదవకపోయినా కూడా పర్వాలేదు. ఓ ఉపనిషత్తుల్లో ఈ విషయం ఇంత చక్కగా ఇలా చెప్పబడిందా అని మీరు గమనిస్తారు. టైం ఉంటే ఆ ఉపనిషత్తులు కూడా వింటారు. బృహదారణ్యకోపనిషత్తులో ఈ విషయాన్ని చెప్పేటప్పుడు అక్కడ ఏం చెప్పారంటే న ద్రష్టే ద్రష్టారం పశ్యే. ఈ ద్రష్టను చూసేటువంటి మరొక ద్రష్ట ఎవ్వరూ లేరు. ఈ ద్రష్టారం అంటే దృక్, సాక్షి అని చెప్పాం కదా. ఇప్పుడు ఈ సాక్షిని తెలుసుకునేటువంటి మరొకటి ఏదైనా సాక్షి ఏదైనా ఉందా? చూసేటువంటి, తెలుసుకునేటువంటిది. ఇక్కడ దృష్టి అంటే చూసేది అని అర్థం. అంటే ఇక్కడ ఒక్కొక్క ఇంద్రియాన్ని తీసుకొని నువ్వు గనక ఇట్లా చెప్పావంటే నా శృతేహే శ్రోతారం, ఎవరు ఏది వింటున్నదో చెవుల వెనకని ఉండి ఆ చైతన్యమును వినేందుకు ఏ చెవులు పనిచేయవు. న శృతేహే శ్రోతారం శృణుయాత్. ఆ శ్రోతారమును వినేటానికి మరొక చెవులు, వినికిడి శక్తి ఏమీ లేదు. కానీ ఏది ఉండుట చేత ఈ చెవులు వినికిడి శక్తితోటి పనిచేస్తున్నాయో. నా మతేర్మంతారం మన్వీయా. ఏది ఉండుట చేత మనస్సులో థాట్స్ అన్నీ వస్తున్నాయి అని గమనించి తెలుసుకుంటున్నారో ఆ మంతారం, అతన్ని తెలుసుకునేటువంటిది మరొక మనస్సు, థాట్ అనేటువంటిది లేదు. నా విజ్ఞాతారం విజానీయా. ఈ విజ్ఞాతారం అంటే విజ్ఞానమయ కోశం. ఆ బుద్ధిని తెలుసుకుంటున్నటువంటి ఆ విజ్ఞాతారమును తెలుసుకోవడానికి మరొక విజ్ఞాత ఎవరు లేరు. ఏషత ఆత్మా సర్వాంతరః. కాబట్టి ఈ ఆత్మ అన్నిటి యందు అంతరతమముగా ఉన్నది. అది తప్ప మిగిలినవన్నీ కూడా అతః అన్యద్ ఆర్తం. అంటే ఆ మిగిలినవన్నీ కూడా అనాత్మ, అల్పం, అశాశ్వతం, అనిత్యం అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినట్లుగానే ఇక్కడ కూడా యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కశ్చన.
ఏది ఉండుట చేత ఎవరైతే ఏదైతే అన్నిటినీ 5 ఇంద్రియముల మూలముగా మనస్సుతోటి సహా అన్నిటినీ తెలుసుకుంటున్నదో, ఇక్కడ పశ్యతి అంటే చూడటం అని మాత్రమే కాదండి, అన్ని అనుభవాలు స్వయముగా ఏదైతే అన్నిటిని. కానీ ఈ తెలుసుకోబడినవన్నీ కూడా ఈ తెలుసుకునేవాడైన నన్ను తెలుసుకోలేవు. కొంచెం తికమకగా ఉంటాయి పదాలు. అన్నిటినీ తెలుసుకుంటున్నాను నేను. ఆ తెలుసుకోబడినవన్నీ ఏవైనా కానీ అవి ఏవి కూడా తెలుసుకుంటున్నటువంటి నన్ను అవి తెలుసుకోలేవు. అలాగే ఏదైతే బుద్ధిని మొదలైన వీటన్నిటికీ చైతన్యాన్ని ఇస్తున్నదో, కానీ అవి ఏవి కూడా న తద్ యం చేతయతి అయం, అవేవి కూడా ఈ చైతన్యము చేయలేవు. ఉదాహరణ చెప్తాను వినండి. ఒక దీపం ఉందండి. ఆ దీపం ఉన్న చోట చుట్టూ ఉన్న అన్ని వస్తువులు మనకు తెలుస్తాయి కళ్ళకు కదా. పెద్ద బీరువా ఉంది, ఇనప పెట్టు ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏవేవో అన్నీ ఉన్నాయి. ఈ వెలుతురు వలన, ఈ దీపము వలన అన్నీ తెలుస్తున్నాయి. ఆ తెలియబడినవన్నిటిలో ఏదైనా సరే, అది ఎంత పెద్దదైనా సరే, అవి ఈ దీపాన్ని తెలుసుకోగలవా? లేక ఈ దీపము ఉన్నది అని చెప్పటానికి అవి ఏవైనా సాక్షిగా సపోర్ట్గా సపోర్ట్ చేయాలా? అవేవి సపోర్ట్ చేయకపోయినా కూడా దీపం ఉన్నదని తెలియటానికి మరొక దీపం కావాలా? అక్కర్లేదు. కాబట్టి మరొక దీపం అక్కర్లేదు. ఈ ఉన్న చుట్టూ వస్తువులు ఏవి కూడా ఇక్కడ ఇది దీపం ఉందని దీన్ని తెలియజేయుటకు అవేమీ ప్రయోజనపడలేదు, ఉపకారపడలేదు. కానీ ఈ ఒక దీపం అన్నిటినీ తెలియజేస్తున్నది. చూసారా? అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణ చెప్తే అలాగే ఆ తర్వాత 128వ శ్లోకంలో ఏన విశ్వమిదం వ్యాప్తం యం న వ్యాప్నోతి కించన ఆభారూపమిదం సర్వం యం భాంతమనుభాత్యయం. అదే విషయాన్ని మరొక యాంగిల్లో చెప్తున్నారు. ఎన్ని యాంగిల్లో ఎట్లా చెప్పినా కూడా అన్నీ ఆత్మైన నా గురించే, అహమును గురించే. ఇప్పుడు నాకే అనేక రకాల యాంగిల్లో ఫోటో తీశాడు. అవన్నీ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రకంగా ఉన్నట్లు ఉంటాను, కానీ అన్నీ నావేగా. అద్దాల గదిలోకి వెళితే అద్దాల మహల్ చుట్టూ అద్దాలు ఉన్నాయి కాబట్టి, పైన కూడా అద్దాలు ఉన్నాయి కాబట్టి నువ్వే రకరకాలుగా కనపడతావు. అటుపక్క ఇటుపక్క నీ తల వెనుక అన్నీ రకరకాలుగా. ఎవరు ఉన్నది ఒక్కడివి నువ్వే. చూసారా? అట్లాగా ఏన విశ్వమిదం వ్యాప్తం. అసలు దేని చేతనైతే ఏదైతే ఈ విశ్వం మొత్తం అంటే నామరూప ప్రపంచం అంతటా వ్యాపించున్నదో, ఆ వ్యాపించి ఉన్నటువంటి ఆ ఆత్మను, చైతన్యమును ఏ వస్తువులన్నీ అయితే ఆత్మలో ఉన్నాయో, వ్యాపించున్నాయో, అవి ఏవి కూడా నా వ్యాప్నోతి కించన, ఇతడిని, ఈ చైతన్యమును అవి ఏవి కూడా కవర్ చేయలేవు. ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి. ఆకాశం ఉందండి. ఆకాశంలో అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే వాయువు ఉంది, అగ్ని ఉంది, నీరు ఉంది, భూమి ఉంది. ఆ తర్వాత భూమి మీద అనేక రకాలు ఉన్నాయి, అనేక గ్రహాలు ఉన్నాయి, అనేక నక్షత్రాలు ఉన్నాయి, అన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. కానీ
అవి ఏవైనా ఆకాశాన్ని మరిచివేయగలవా? మరచగలవా? కనపడకుండా చేయగలవా? అప్పుడప్పుడు సూర్యుడు పైన నుంచి మనకు మేఘాల వలన కనపడలేదు, మబ్బు పట్టినట్లుందంటే, సూర్యుడు కనిపించలేదంటే సూర్యుడు ఎక్కడికైనా పోయాడా ఏంటి? నీ కళ్ళకు ఆ సూర్యుడికి మధ్యలో వచ్చినటువంటి ఆ మేఘం వలన, అసలు ఆ మేఘం నీకు ఎంతో దగ్గరగా ఉంది, సూర్యుడు నీకు మేఘానికి ఎంతో దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ చిన్న కళ్ళతోటి ఆ ముందు ఆవరించిన మేఘం వలన సూర్యుడికి ఏమైనా అయిందా? సూర్యుడిని నిజంగా కవర్ చేసిందా? ఇవి ఏమైనా కవర్ చేయలేదే. కాబట్టి ఇట్లాగా ఇవేవి కూడా దాన్ని కవర్ చేయట్లేదు. ఉదాహరణ బాగా అర్థమైతే ఇది క్లోజ్గా రావాలి, నా దగ్గరికి రావాలి సబ్జెక్టివ్గా. అప్పుడు తెలుసుకుంటున్న అన్నిటినీ తెలుసుకుంటున్న నేను అనేటువంటిది అది విశ్వం మొత్తం వ్యాప్తమై ఉన్నది. అది ఈ శరీరానికి మాత్రమే పరిమితం కాదండి, అంతటా ఉన్నది. అది అప్పుడు దాన్ని ఏదైనా ఎవరైనా, ఇప్పుడు ఈ ఇంద్రియాలు 5 వీటిలో ఏదో ఒకటి చెడిపోయింది, పని చేయలేదు, ప్రాబ్లం వచ్చింది. దానివలన ఈ నేను అనేటువంటిది దానికి ఏమైనా బాధ కలిగిందా? 5 ఇంద్రియాలు లేదు, మనస్సు లేదు, శరీరం లేదు, ఏవి లేకపోయినా కూడా ఆ నేను అనేటువంటిది సర్వవ్యాప్తమైన ఆత్మ అట్లాగే ఉన్నది. అందుకని ఒక శరీరం ఒకడు నిద్రపోయినా కూడా పక్కనున్న మరొక శరీరం మరొకడు మెలుగుతూ ఉన్నాడు. వాడికి తెలుస్తున్నది అక్కడ చైతన్యం అట్లా వ్యక్తమవుతున్నది, ఇక్కడ చైతన్యం ఇట్లా వ్యక్తమవుతున్నది. అప్పుడు ఏమి తెలియదు అన్నప్పుడు కూడా చైతన్యం ఉంది, చూసారా? అందుకని ఒకడు కలగంటుంటే ఇంకోడు మెలుకులో ఉన్నాడు, ఇంకొకడేమో బాగా నిద్రపోయాడు. కాబట్టి ఈ శరీరాలకు వచ్చే మెలకువ, నిద్ర, కళ అనేటువంటివి ప్రకృతిలో జరిగేటువంటి ఉపాధిలో జరిగే మార్పులు. అవి ఒక్కొక్క శరీరానికి ఒకేసారి కలగట్లేదు, అందరికీ వేరువేరు టైంలో జరుగుతున్నాయి. కాబట్టి మనం వాటిని ముఖ్యత్వం ఇచ్చి అవేంటో పెద్ద గొప్పగా అనుకోకర్లేదు. మొత్తానికి కామన్ డినామినేటర్ అన్నిటి యందు సమముగా ఉండి ఎప్పుడూ ఉంటున్నటువంటిది అక్కడయు నేనే చైతన్యం, ఇక్కడయు నేనే చైతన్యం, ఈ శరీరంలో ఆ శరీరంలో అన్ని శరీరాల్లో చైతన్యమును నేనే, చైతన్యమును నేనే. శరీరాలు వేరుగా వ్యక్తమవుతున్నాయే కానీ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏది కూడా కించన వ్యాప్నోతి, ఏది కూడా దీన్ని మరిచి మూసేసేయలేదు. ఇట్ కెనాట్ కవర్ ఇట్, నథింగ్ కెన్ కవర్. అందుకని ఆకాశం ఎగ్జాంపుల్ చాలా ముఖ్యం. అప్పుడు సో ఆభాస రూపంగా ఉన్నటువంటిది ఈ సర్వం. ఆభాసం అంటే రిఫ్లెక్షన్ అండి, లేక ప్రతిబింబం అండి. ఈ ప్రతిబింబంగా ఇంత పెద్దదిగా కనపడుతున్నటువంటి ఈ ఆభాస రూపమైన ఈ ప్రపంచం ఉందే, ఇది అసలు సర్వం యం భాంతి, ఏది ప్రకాశిస్తూ ఈ వీటన్నిటికీ లైట్ని, చైతన్యాన్ని అప్పిస్తున్నదో ఆ చైతన్యమును ఇవి ఏవి కూడా ప్రకాశింపచేయలేవు. ఎంభాంతం అనుభాతి అయం. ఈ సూర్యుడు అన్నిటికీ ఆయన చాలా ఎత్తుగా అక్కడ ఉన్నాడు కాబట్టి భూమి అన్నీ కూడా వెలుతురు పడుతున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైనా మళ్ళీ ఒక లైటో, పెద్ద లైటో, ఫోకస్ లైటో, బీమ్ లైటో, వేరే లేజర్ లైటో ఏదైనా సరే అవి వేసి వీటన్నిటిని కలిపి వేసినా కూడా ఆ సూర్యుడిని ప్రకాశింప చేయగలవా? ఇవి ఏమి ప్రకాశించినాను ప్రకాశించలేనాను ఈ వస్తువులు. సూర్యుడికి ఏమైనా బాధ ఉందా? ఆయన వీటిని పట్టించుకోలేదు. ఆయన ఉన్నాడు,
ఆయన స్వరూపం వెలుతురు, ఆయన వెలుతురు, దానివల్ల అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఈ భావం మనకు ఎక్కడ చెప్పబడుతుందంటే ఇదే విషయం ముండకోపనిషత్తులో చక్కటి శ్లోకం. ఓం న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతూయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతే. ఇది చాలామందికి చెవులో ఫెమిలియర్గా విన్నట్లుగా అనిపిస్తుంది. ఏంటంటే ఇది ప్రతి గుడిలో, ప్రతి చోట, ఇంట్లో కానీ ఈ కర్పూర ఆరతినో లేక దీపారతో ఇచ్చేటప్పుడు చెప్పేటువంటి మంత్రం అండి. ఇది తెలుసా? ఇది ఉపనిషత్తులోనిది. ఏమిటి అర్థం? అక్కడ ఏది లేకపోవుట చేత సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, అగ్ని ప్రకాశించదు, ఏది ప్రకాశించదు. ఏది ఉండుట చేత అవన్నీ ప్రకాశించటం అంటే అర్థం వెలుతురనే కాదండి, అవన్నీ ఉన్నాయని తెలుస్తున్నాయో. కాబట్టి అవి ఏవి కూడా ఇప్పుడు అవేవి కూడా ఆ ప్రకాశింపజేసేటువంటి ఆత్మను ప్రకాశింపజేయగలవా? చేయలేవు. అంటే అప్పుడు అదే చేయలేనప్పుడు ఈ చిన్న కుతోయం అగ్ని, ఏది సూర్యుడే ఆత్మను ప్రకాశింపజేయలేడు, నక్షత్రాలు, చంద్రుడు, ఇంకా నేను చూపించే చిన్న కర్పూర ఆరతి అనేటువంటిది అసలు నీ యొక్క గొప్పదనాన్ని, ఓ దేవుడా, నీ స్వరూపాన్ని అది అసలు తెలియజేయగలదా ఈ చిన్నది? కానీ అజ్ఞానము చేత ఏదో 5 పైసలకి ఒక కర్పూరం తీసుకొచ్చి పెట్టి నేను నిన్ను చీకట్లో పెట్టి వచ్చే జనాలకి నీ మొహం కనపడకుండా చేసి నేను నిన్ను చూపిస్తున్నాను, అందరూ చూడండి అని చెప్పి ఇట్లా ఆరతిచ్చి, ఇది ఉపచారమా అపచారమా? అందుకనే తర్వాత చెంపలేసుకోవాలి, చెంపలేసుకుంటాడు. ఇది అసలు అట్లా చేయకూడదు. కానీ ఏం చేయను నేను, ఏదో దగ్గర నుంచి వెలుతురు పెట్టి సూర్యుడే ప్రకాశింపజేయలేడు ఆత్మను. పరమాత్మ మరి ఆత్మస్వరూపుడే కదా, నువ్వు ఆ బొమ్మను చూసి అనుకోకు. బాగా కనపడ్డాడు దేవుడు, చక్కగా చూడు, ఎత్తెత్తి చూడు అంటాడు. ఆ లోపల ఆయన వెళ్ళిపోతాడు ఆరతి చూపించేసి. ఇంకా తర్వాత చీకటిగా ఉంటుంది అక్కడ, కొంచెం కొంచెం ఏదో ఆ పెట్టిన సొమ్ములు మాత్రమే మెరుస్తుంటాయి. అందరి దేవుళ్ళని నల్లగా రాళ్లతోటి చేసి పెట్టి వాటికి కొంచెం అక్కడక్కడ ఈ షైనింగ్ రాళ్ళని అతికించి, ఆ తర్వాత లోపల దీపాలు వెలుగుతుంటాయి. కరెంటు లైట్ పెట్టకూడదు గర్భగుడిలో, అందుకని దీపం వెలుగుతుంటాయి 4. కానీ చాలదు కదా ఆ వెలుతురికి, ఆయన బాగా నల్లగా ఆయిల్ పూసి అట్లా పెడితే సరి. ఈ శ్లోకం అర్థం అది. ఇదే విధంగా చెప్పాలంటే ఇంకా అనేక ఉపనిషత్తుల్లో కూడా ఇదే భావం. కేనోపనిషత్తులో ఇదే చెప్పబడుతుంది. యశ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుగంషి పశ్యతి. దానిని ఏది అయితే కళ్ళు తెలుసుకోలేవు ఆత్మను, కానీ ఏది ఉండుట చేత కళ్ళుగా పనిచేస్తున్నాయో అని చెప్పి, అప్పుడు అదే బ్రహ్మం. కానీ తదేవ బ్రహ్మ త్వం విద్ధి, అది నువ్వు తెలుసుకో, అది నువ్వని తెలుసుకో. 2 అర్థాలు ఉన్నాయి. అది నువ్వు తెలుసుకో, అది బ్రహ్మం, అది చైతన్యం, అది నువ్వే అనిగా తెలుసుకో. అంతేగాని నేరం ఎదిదముపాసతే, నువ్వు ఏదో రూపాన్ని కల్పించుకొని ఊహించుకొని ఉపాసన కోసం పెట్టుకున్న అది బ్రహ్మము కాదు, సత్యము కాదు. కానీ దాంట్లో నువ్వు బ్రహ్మమును గుర్తించగలిగితే, జ్ఞానము చేత గ్రహించగలిగితే అంతటా బ్రహ్మమే ఉన్నాడు. సర్వం బ్రహ్మమయం, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర,
బ్రహ్మం ఒక్కటే. అప్పుడు మరి ఇంకా బ్రహ్మం ఒక్కటే అయితే ఈ రూపం ఆ రూపం నా మనస్సుకి ఏదో ఆలంబనం కావాలండి, దానికోసం పెట్టుకుని తంటాలు పడుతున్నాను. సరే, కొంచెం కాలం తంటాలు పడు, ఆ తర్వాత మరి ఎట్లయినా కొంచెం అర్థం చేసుకొని ఎదిగి రావాలిగా. అందుకని ఉపనిషత్తు, కేనోపనిషత్తు స్ట్రాంగ్గా, చాలా గట్టిగా ఇలా ఒక 7-8 శ్లోకాలు చెప్తుంది. ఇలాగే చెవుల ద్వారా, ముక్కు ద్వారా, స్పర్శ ద్వారా, ఏనిది మనసు ద్వారా నువ్వు దాన్ని గ్రహించలేవు. ఏది ఉండుటచే ఇవన్నీ పనిచేస్తున్నాయో అది ఆ చైతన్యమే బ్రహ్మము కానీ, అదే నువ్వు కానీ, నువ్వు బయట వెతకద్దు ఏంట్లోనో ఉంది దాంట్లోనో ఉందని. నేదం ఇది నేదం నా ఇదం యది ఉపాసతే. ఏది నువ్వు ఉపాసన, పూజ అని చెప్పి ఆరాధన అని పెట్టుకున్నావో అది నిజంగా బ్రహ్మము కాదు. అది పెట్టి చేస్తున్నా చూస్తున్నా నువ్వు బ్రహ్మమువు, నువ్వు బ్రహ్మము. ఆ తర్వాత నిన్నే అంతటా చూసుకో సచ్చిద్రూపముగా. ఈ 2 శ్లోకాలకి 3టికి కంక్లూషన్గా చూడండి, ఒక స్టేట్మెంట్ చెప్తాను. ఇప్పుడు నేను ఉంటేనే కదండి పైన ఆకాశంలో సూర్యుడున్నాడని చెప్తున్నాను. నేను ఉండాలి మొదట, తరువాత చెప్పగలను దేవుడున్నాడు అని. ఇప్పుడు దేవుడున్నాడని చెప్పాలంటే కూడా ఆ బొమ్మ గురించో అది నేను ఉండాలిగా మొదట. ఇక్కడ మీకు ఒక ప్రశ్న వస్తుంది, సపోజ్ నువ్వు లేకుండా పోతే, ఒక్కొక్క మనిషి పోతాడు కదా కాలం వచ్చి, ఆయన ఇప్పుడు లేడండి, పోయినాడు. ఇప్పుడు ఆయన పోవటం వలన దేవుడు లేడా అని అడగకూడదు. ఎందుకంటే ఆయన ఎక్కడికి పోయినాడు, ఎవరు పోయినాడు? శరీరం పోయింది, ఆత్మ పోలేదు కదా. మరొక శరీరంలో లేక నువ్వు చెప్పాలంటే ఆకాశంలో సూర్యుడున్నాడని ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్తున్నావు. ఉన్న నువ్వు చెప్తున్నావా, లేని నువ్వు చెప్తున్నావా? ఉన్న నువ్వే కదా చెప్తున్నావు. కాబట్టి నువ్వు ఉండాలి మొదట. ఏదైనా దేని గురించైనా చెప్పాలి అంటే ఉన్నది లేదు అని చెప్పాలంటే, వేదాలు ఉన్నవి లేవు, అది ఉన్నది ఇది లేదు, అది మంచి ఇది చెడు, ఇవన్నీ ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్తున్నది ఎవరు? చెప్తున్నవాడు నువ్వు ముఖ్యం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అహంకారం కోసం చెప్పేది కాదు. ఇది అర్థమైతేనే అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని నా అనుభవానికి వచ్చి నేను గంభీరంగా ధైర్యంగా చెప్పాలి. కాబట్టి నేను, కానీ ఎలాంటి నేను? నువ్వు వాచ్యార్థం తీసుకొని ఇదొంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ పేరుతో ఉన్నటువంటి కృష్ణమూర్తి, రామ్మూర్తి అని చెప్పి అనుకుంటూ ఇక్కడ పుట్టాను, నాకు ఇన్నేళ్ళు, ఇది కాదు. దీని గురించి చెప్పనే లేదు. అదంతా చెప్పేసాం, నెగెట్ చేసాం అనాత్మని. కాబట్టి దాన్ని వదిలేసేయి, లక్ష్యార్థాన్ని తీసుకో. నువ్వు అంటే చైతన్యము, ఉన్నావని నీకు తెలుసు, అన్నీ తెలుస్తున్నాయి. తర్వాత I am and I know everything. కొంచెం సూక్ష్మంగా ఉంటాయి. తర్వాత శ్లోకంలో 129వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ భగవంతుడు, ఈ ఆత్మ, ఇది సర్వేశ్వర యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియమనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. చూసారా, ఇప్పుడు చెప్పిన ఆలోచన థాటే. నేను ఉండుట చేతన్నా, నేను ఉండుట చేత ఇవన్నీ తెలుస్తున్నాయి అన్నాం. అదే చెప్తున్నారు ఇక్కడే. యస్య సన్నిధి మాత్రేణ, ఇప్పుడు ఆకాశంలో సూర్యుడు ఉన్నాడంటే అట్లా ప్రకాశిస్తున్నాడన్నా, ఆయన ఉన్నాడంతే. ఆయన ఎవరికి లిస్ట్ ఇవ్వట్లేదు, ఉండండి నేను ఇవన్నిటిని ప్రకాశింపచేస్తాను, సరేనా,
ఇవన్నిటిని ఉండండి. ఇప్పుడు అమెరికా మాత్రమే లైట్ పడుతుంది, ఇండియాకి పడదు. ఆయన ఏమైనా చెప్పాలా, ఇంటర్ఫియర్ అవ్వాలా? ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ అన్నీ కనపడుతున్నాయి. సన్నిధి మాత్రేణ ఏమి చెప్పలేదు, ఏమీ చేయట్లేదు. అలాగే ఈ చైతన్యమైనటువంటి ఆత్మనైన నేను ఉన్నాను, అంతే. అన్నీ వస్తున్నాయి, పోతున్నాయి, తెలుస్తున్నాయి. ఇవన్నీ ఆ తెర మీద బొమ్మలులాగా, తెర మీద బొమ్మలులాగా. అవి వచ్చినాను, రాకపోయినాను, అది కామెడీ బొమ్మ అయినాను, ట్రాజెడీ బొమ్మ అయినాను, అన్నీ కూడా వస్తూ పోతున్నాయి. అవి వస్తూ పోతున్నాయి, మారుతున్నాయి కాబట్టి అవి సత్యము కాదు. వాటన్నిటిని తెలుసుకుంటున్న నేను అనే కాన్షియస్నెస్ ఉంది చూసారా, ఇది సత్యము అని గ్రహించాలి. ఎస్ సన్నిధి మాత్రేణ ఏమవుతున్నది, ఏది ఉండుట చేత, జస్ట్ బై ఇట్స్ ప్రెజెన్స్. ఇప్పుడు ఆ లైట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దీపం ఉందండి. దీపం అక్కడ వెలిగించి పెట్టిన వెంటనే దీపం అందరికి డిక్లేర్ చేయాలా, హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ చూడండి ఇక్కడ ఉన్న వస్తువులందరూ, ఏ డబ్బా, బీరువా, ఫ్యాను, లైటు, కుండ, ఫ్రిడ్జ్, అందరూ వినండి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, మీరందరూ నా ప్రకాశాన్ని తీసుకొని మీరు కనపడేట్లుగా ప్రకాశించాలి అని లైటు చెప్పాలా, చెప్తుందా? ఉదాహరణ చాలా ఏదో జోకుగా ఉంటుంది, బాగా చింతించండి. అదేవిధంగా నేను ఉన్నాను, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రైమరీ థాట్, నేను ఉన్నాను. కానీ ఆ ఉన్నది ఏమిటి అనేటువంటిది శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియములు కాదు, చైతన్యమును నేనని గుర్తించాలి. ఆ స్టెప్కి వెళ్ళాలి. యస్య సన్నిధి మాత్రేణ దేహ, ఇంద్రియ, మన, బుద్ధి, ధియ, ఇవన్నీ కూడా వీటన్నిటి కర్తృత్వ భావం వస్తున్నది వాటికి. అవన్నీ ఏదేదో చేస్తున్నట్లుగా కళ్ళు నేను చూస్తున్నాను అనుకుని చూపిస్తాయి, చూపించి మనస్సుకి తెలియజేస్తాయి, ఇది చూసావు ఎంత బాగుందో ఈ రోజ్ ఫ్లవర్. కళ్ళు ఈ మ్యూజిక్ విను, ఎంత బాగుందో చూడు, ఆనంద భైరవి రాగంట అని ఇట్లా కర్తృత్వ భావం ఎవరికి? ఈ ఇంద్రియాలకు, మనసు, బుద్ధికి. కానీ ఇవన్నీ ఇట్లా ఆడుతున్నాయి. ఎట్లా తోలు బొమ్మల్లాగాను, స్టేజ్ ಮೇಲೆ క్యారెక్టర్ లాగా. కన్ను ఒక క్యారెక్టరు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధ 5 క్యారెక్టర్లు స్టేజ్ మీద. కానీ వీళ్ళందరూ కనపడేట్లుగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు ఇట్లా మూవ్ అవటానికి కారణం ఏంటో తెలుసా? ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్ద పైన లైట్. అందుకనే నాటక దీప ప్రకరణం అని చెప్పి విద్యారణ్య స్వాములు వారు చక్కగా ఒక పంచదశలో ఒక ప్రకరణమే రాశారు. ఆ దీపం యొక్క వెలుతురు కింద ఇవన్నీ జరుగుతున్నాయండి. కానీ వీళ్ళు వచ్చారా, యాక్ట్ చేశారా లేదా, సరిగ్గా చేశారా, వెళ్ళిపోయారా, ఉన్నారా అనేటువంటిది ఆ పైనుంచి స్టేజ్ని ప్రకాశింపజేస్తున్న లైట్కి ఏమైనా సంబంధమో, బాధయో ఏదైనా ఉందా? లేదు. కాబట్టి ఇలాంటిది ఇక్కడ సర్వేశ్వర అంటే అన్నిటిని ప్రకాశింపజేస్తుంది. అవి అన్నీ కూడా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని కూడా స్వకీయేషు విషయేషు వాటి పరిధిలో, పెరిఫెరీలో వాటి పనులన్నిటినీ చేస్తున్నాయి. కానీ ఎవరు ఉండుట చేత, ఏది ఉండుట చేత చేస్తున్నాయి? ఆత్మనైన నేను అనే చైతన్యం ఉండుట చేత. స్వకీయేషు వర్తతే. ఎట్లా? ప్రేరిత ఇవ. ప్రేరిత అంటే చేయండి, యాక్షన్ స్టార్ట్ చేయండి, కెమెరా ఆన్, లైట్స్ ఆన్ అని చెప్పినట్లు చెయ్యండి మీరందరూ అని చెప్పి అన్నట్లు ఇవ, ప్రేరిత ఇవ, ఇన్స్టిగేట్ చేసినట్లుగా. కానీ నిజానికి అది కాదు, ఏం చేయలే. అందుకని ఆత్మ అవిక్రియ. ఆత్మ ఏమి చేయట్లేదు, చైతన్యమైన నేనేమి చేయట్లేదు. నా సన్నిధి మాత్రేనా, నేను ఉన్నాను,
ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేనెందుకు ఇవన్నీ నా నెత్తిన వేసుకోవటం? వేసుకుంటున్నది ఎవరు? ఈ మనస్సు వేసుకుంటున్నది నెత్తిన. మనస్సు తాను నెత్తిన వేసుకొని ఇవన్నీ నావి నావి నాకు జరుగుతున్నాయి నాకని చెప్పి ఒకటే గోల. దుఃఖం, భయం, మోహం, శోకం, అది ఇది, నాది నీది ఫైటింగ్ అన్నీ జరుగుతున్నాయి. కానీ నిజానికి చూస్తే అది అబద్ధం. ఆత్మనైనా నేను అసలు ఏమీ చేయలేదు. ఇట్లా నన్ను నేను ఇండిఫరెంట్గా చూడాలి. ఈ చూసేటువంటి శక్తి ఈ బుద్ధిలోనే ఇట్లా విని ఏర్పడాలి. ఇలాంటి శ్లోకమే ఆత్మబోధలో ఇదే శంకరాచార్యులు వారు రాసిన ఆత్మబోధ చక్కటి పుస్తకం. ఆత్మను గురించి 60 శ్లోకాలు, అన్నీ ఒక్కొక్క శ్లోకానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు ఆయన. ఇట్లా అక్కడ ఇదే మాటలు వచ్చేటువంటి ఒక శ్లోకం ఉంది, వినండి. ఆత్మచైతన్యమాశ్రిత్య దేహేంద్రియమనోధియ. చూసారా? అదే ఆత్మచైతన్యమును ఆశ్రయించి దేహ ఇంద్రియమనోధియ ఇవన్నీ స్వకీయేషు వర్తంతే. చూడండి, అదే వార్త. స్వకీయేషు వర్తంతే. ఎట్లా? సూర్యలోకం యథా జనాః. సూర్యుడు ప్రకాశించిన వెంటనే పొద్దున్నే ఎట్లాగైతే పక్షులన్నీ ఆటోమేటిక్గా లేస్తాయి, తర్వాత జనాలందరూ లేస్తారు, ఆవులు కోళ్ళు అన్నీ అరుస్తాయి. ఇట్లా ఆయన వస్తున్నాడని ఆయన ఎవరికైనా చెప్పాలా? నేను వస్తున్నాను జాగ్రత్త. ఇంకా నేను ఉదయించిన తర్వాత ఎవరైనా పడుకున్నారంటే అంతే, పనిష్మెంట్ అని చెప్తాడా? ఆయన ఏం చెప్పడు, ఏమి చేయడు. ఆ విధంగా ఎట్లాగైతే జనాలు ఆ సూర్య వెలుతురు రాగానే, మనుషులు చేయట్లేదులేండి, మనుషులు ఇంకా పడుకుంటారు, వాడి గోల వేరే. సహజంగా నేచర్లో చూస్తే ఆ సూర్యోదయం అవుతుండగానే పూలు అట్లా వికసిస్తాయి. చూసారా? పక్షులన్నీ గూళ్ళల్లో నుంచి కొంచెం కొంచెం అరవటం మొదలు పెడతాయి. అలాగే జంతువులన్నీ కూడా మేలుకుంటాయి. ఇలా ఆయన ఏం చెప్పలేదు, కేవలం సన్నిధి మాత్రేణ. అదేవిధంగా ఈ ఆత్మ యొక్క ప్రెజెన్స్ మాత్రమే, ప్రెజెన్స్ చేత మాత్రమే అవన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు కరెంటు వైర్లో ఉంది, ఆ వైర్ని ఫ్యాన్కి కనెక్ట్ చేసాం. ఇంకా ఆ తర్వాత కరెంట్ చెప్పాలా, నేను కనెక్ట్ అయినాను, నీకు తిరుగు. సపోజ్ ఆ ఫ్యాను పాడైపోయింది, అది కండెన్సర్ పోయింది, ఏదో పోయింది, కాయిల్ పోయింది, తిరగట్లేదు. కరెంటుకి కోపం వస్తుందా? ఏంటి తిరగట్లేదు, నువ్వు ఏమైంది నీకు? బాధ. ఇట్లా ఏదైనా చెప్పాలా? కరెంట్ ఏమైనా చెప్తుంది? ఏం చెప్పదు. సన్నిధి మాత్రేణ. అది కనెక్ట్ అయ్యి ఇవి బాగుంటే పనిచేస్తుంటాయి, ఇవి పనిచేసినాను పని చేయకపోయినాను కరెంటుకి ఏ బాధ లేదు, అబాధితం. దాన్ని సత్యం అంటారు. త్రికాలే యత్ తిష్టతి త్రికాల యద్ అబాధయతి తత్ సత్యం. ఇది నేను. నిజంగా చూస్తే నా గురించి ఇది నేను, నాకు ఏతోటి సంబంధం లేదు. సంబంధం ఉన్నట్లుగా ఇక్కడ ఈ అహంకారం మైండ్ కల్పించుకొని బాధపడుతున్నది, దాన్నే కదా మరి సంసారం అంటాం. సరే, ఇలా చెప్పిన తర్వాత 130వ శ్లోకంలో అహంకారాది దేహాంతా విషయాశ్చ సుఖాదయః వేద్యంతే ఘటవత్ ఏన నిత్యబోధ స్వరూపిణా. ఒక్కొక్క శ్లోకంలో ఒక ముఖ్యమైన పదం వస్తున్నది, అది ఉపనిషత్తులో రిలేటెడ్ అయి ఉంటుంది. అందుకనే మధ్య మధ్యలో మీకు ఉపనిషత్తులు కూడా కోట్ చేసి చెప్తున్నాను. అక్కడ సర్వేశ్వర అని చూసాం, సన్నిధి మాత్రేణ,
ప్రేరిత ఇవ. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం, ఆత్మ నిత్యం అనేది చెప్పడానికి మరలా ఏం చెప్తున్నారు, ఈ అహంకారము మొదలైన అక్కడి నుంచి మొదటి ఈ దేహం అంతా, ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మనసు ప్లస్ వీటి యొక్క విషయాలు బయట, వాటి సంబంధం ఏర్పడినప్పుడు ఏర్పడే సుఖ దుఃఖాలు అన్నీ టోటల్ వచ్చేసింది. అహంకారము మమక, దానివల్ల వచ్చే దేహభావం, దేహభావంలో ఇంద్రియాలు, ఇంద్రియాల వలన బయట విషయ అనుభవాలు, వాటి వలన వచ్చే సుఖ దుఃఖాలు, ఇవన్నీ కూడా ఎవరైతే తెలుసుకుంటున్నాడో వేద్యంతే. ఎట్లా అంటే ఉదాహరణ ఇస్తున్నారు, ఘటవత్. ఇప్పుడు ఈ ఘటం కుండండి, దీనికి ఏదో బంగారంలాగా తడుకు అంటించాను వేరే కారణంగా, లోపల మట్టి కుండ. ఇది నాకు తెలుస్తున్నది. ఇది నాకు తెలుసు అంటే ఇది నేను కాదు కదా. క్లిప్పు నాకు తెలుస్తున్నది. ఎట్లా అయితే ఘటం నాకు తెలుస్తున్నదో, క్లిప్పు నాకు తెలుస్తున్నదో, ఏవైనా ఇంకా అలాగే నా బుద్ధి తెలుస్తున్నది, నాకు నా మనసు తెలుస్తున్నది, నా దేహము తెలుస్తున్నది, నా ఇంద్రియాలు తెలుస్తున్నాయి, నా బయట విషయాలు తెలుస్తున్నాయి, సుఖము దుఃఖము తెలుస్తున్నది. ఈ తెలుసుకునేటువంటి నేను ఆ తెలుసుకోబడేది కాదు కదా. థ్యాంక్ గాడ్. గాడిదని చూస్తున్నానండి, అది గాడిద అని నాకు తెలుసు, నేను గాడిదైపోతానేంటి? అప్పుడు మరి అది చెప్తే అర్థమైంది. కుక్కను చూసావు, నువ్వు కుక్కను అవ్వవు, కుక్క అవ్వవుగా. ఎందుకంటే చూసేవాడిని నేను చూడబడేది కాదు. ఈ చూసేవాడిని నేను ఎప్పుడు కూడా చూసేవాడంటే ఇక్కడ తెలుసుకునేవాడిని నేను ఎప్పుడు కూడా తెలుసుకోబడేదానికంటే వేరే వేరే. మరి ఇప్పుడు రండి విషయానికి. దేహం నాకు తెలుస్తున్నది కదా. ఇంకొకటి లేకపోతే ఈ షర్ట్ జుబ్బా నాది. అలాగే ఈ సెల్ ఫోను నాది. నాది నాది అని ఏదైతే చెప్తున్నానో అది నేను కాదు కదా. ఆ పాటలో వేరే విధంగా రాశారు, నాది నాది అనుకుంటున్నది నీది కాదురా. అది చాలా చక్కటి వేదాంతం. అక్కడ దాన్ని కొంచెం ఇప్పుడు మనం ఇంకా డీప్గా చూస్తున్నాం. ఏంటంటే ఆ నాది అనేటువంటిది నువ్వు కాదు, నీది కాదనే విషయం అక్కడ మామూలుగా ఆయన అటాచ్మెంట్ గురించి రాశారు. అసలు నీది అవ్వడం ఏంటి, అది నువ్వు కాదు కదా, నీది కాదు కదా. ఇదంతా అర్థమైందండి. మీరు కుండ చూపిస్తే సెల్ ఫోన్ అర్థమైంది. ఇప్పుడు శరీరం దగ్గరికి రా. శరీరం నా శరీరం అని చెప్తున్నావు, నాకు ఈరోజు ఒంట్లో బాగలేదండి అంటే నాకు అంటున్నావు. నాకంటే ఏంటి, నా శరీరానికని అర్థం కదా. నా శరీరం ఇప్పుడు బాగా లావైపోయింది, ఎలా నాకు తెలుసు. అప్పుడు తెలుసుకుంటున్న నువ్వు అదేలాగా నా శరీరం అని చెప్తున్నప్పుడు నువ్వు వేరు, నీ శరీరం వేరు. ఇప్పుడే కదా చెప్పాము, ఇది నా క్లిప్పు, ఇది నా కుండ, అది నా సెల్ ఫోను, నాది అనేటువంటిది ఏది కూడా నేను కాదుగా. ఈ ప్రిన్సిపల్ని నువ్వు అప్లై చేయి, అన్నిటికీ అప్లై చేయి. శంకర్లు అంటున్నారు, నేను ఘటవత్ అని చెప్పి ఒక ఉదాహరణ ఇచ్చాను, నువ్వు ఇంకా వేరే వేరే అన్నిటికీ అప్లై చేయి. ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, సుఖము దుఃఖము వచ్చిపోయే ఏవి కూడా నువ్వు కావు, నీకు తెలుస్తున్నాయి అంతే. అవి ఎలా తెలుస్తున్నాయి? ఘటవతు. ఘటం ఎట్లా తెలిసింది? శరీరం ఒక ఘటం లాంటిది కదండి. శరీరం నాకు తెలుసు ఎట్లా? నిత్యబోధ స్వరూపిణ. చూడండి, నిత్యబోధం. ఇక్కడ బోధం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే తెలియుట, తెలియుట, తెలియుట.
ఇక్కడేదో జ్ఞానం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటరు అది కాదండి. లేకపోతే బ్రహ్మజ్ఞానం అంటారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? ఇదే నేను చైతన్యం అని బోధం. ప్రతిబోధ విదితం మతం అని కేనోపనిషత్తు. ప్రతిబోధం అన్నీ తెలుస్తున్నాయి, బోధపడుతున్నాయి. ఉన్నదని బోధపడుతున్నది, లేనది బోధపడుతున్నది, సుఖం వచ్చిందని బోధపడుతున్నది, సుఖం పోయిందని బోధపడుతున్నది, డబ్బులు వచ్చినాయి, డబ్బులు పోయినాయి, పేరు వచ్చింది, ప్రతిష్ట పోయింది, ఏమీ అన్నీ బోధపడుతున్నాయి. చూసారా? ఈ బోధ అనేటువంటిది ఏదో ఇంటలెక్ట్లో ఏర్పడే ఒక జస్ట్ నాట్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్. ఇది బోధం అంటే అసలు నిజమైన నాలెడ్జ్ ఇదే. అందుకనే ఎన్నోడ స్వరూపం నా స్వరూపం ఏమిటి? జ్ఞానస్వరూపం. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం గురించి స్పెసిఫిక్గా విశేషంగా ఏ జ్ఞానం గురించి చెప్పట్లేదు. అన్ని విశేష జ్ఞానాలకు ఆధారముగా ఉన్నటువంటి, సూత్రభూతముగా ఉన్నటువంటి సామాన్య జ్ఞానం. బోధం ప్రతిబోధ విదితం మతం. అది ఆత్మాని తెలుసుకో, అది నువ్వే. అందుకని తెలుస్తున్నవి తెలియని వాటి గురించి వాటిలో పడిపోయి మర్చిపోయి కొట్టుకుపోకు. మనస్సు కొట్టుకుపోతుంది పోయి నువ్వు నిన్ను కూడా మర్చిపోకు. మనస్సు కొట్టుకుపోతున్నది, తహతలాడుతున్నది అని చెప్పి తెలుసుకో, అంతే. నిన్ను నువ్వు దూరం చేసుకుంటూ నువ్వు సాక్షిగానే ఉంటుండవు అని చెప్పి నిత్యబోధం అంటే ఇక్కడ అర్థం 3 అవస్థలలో 3 కాలాలలో. సరే, మళ్ళీ అక్కడికే వస్తాం తిరిగి ఇవే కదా, ఇంకేముంటాయి. 3 అవస్థలు చప్పుడు బోధపడుతున్నది నాకు. 3 కాలాలు ఏవో లెక్కిస్తాం కదా. జరిగిపోయిన కాలం మెమరీలో, నడుస్తున్న కాలం, రాబోయే కాలం అని చెప్పి ఆలోచిస్తాను. సరే, ఏవైనా సరే ఇప్పుడు అనేటువంటిది ఒక సెకండ్ తర్వాత పాతబడిపోయింది. చూసారా? తర్వాత సెకండ్ అనేటువంటిది ఫ్యూచర్ అంటున్నాం, జరిగిపోయిన సెకండ్ని పాస్ట్ అంటున్నాం. అసలు నిజంగా అవి సత్యము కాదు. ఎందుకంటే ఇప్పుడు అనేటువంటిది కూడా, ప్రజెంట్ అనేటువంటిది ఆ క్షణం, ఆ చిటికి వేసే లోపల అది ఫాస్ట్ అయిపోతున్నది. కాబట్టే అప్పుడు ఆ మెమరీలో వచ్చే భావన ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి అది ముఖ్యం. ప్రజెంట్లో చూస్తే జ్ఞానరూపంగా నిత్యబోధ స్వరూపం ఇది. అందుకనే నా స్వరూపమే జ్ఞానస్వరూపం. అన్నీ నాకు తెలుస్తున్నాయి. అన్నీ ఎలా? మైండ్కి ఇవన్నీ తెలిసినాయని కూడా నాకు తెలుస్తున్నది. ఇప్పుడు నాకు కంప్యూటర్ తెలుసు. కంప్యూటర్ ఎవరికి? మనస్సు నేర్చుకుంది. ఇప్పుడు నాకు లెక్కలు వేయటం, అకౌంట్స్ కూడా వచ్చు అంటుంది ఎవరు? మనస్సు చేస్తుంటే తెలుసుకున్నది ఎవరు? నేను. కానీ కొద్ది రోజుల తర్వాత నాకు ఇప్పుడు మెమరీలో ఆ నెంబర్లు మైండ్లో క్యాలిక్యులేట్ చేయటం ఏమి గుర్తు రావట్లేదు. ఎవరి పేర్లే గుర్తు రావట్లేదు. వయసు అయిన తర్వాత డిమెన్షియా వస్తుంది, మెమరీ తగ్గిపోయిందని కూడా ఎవరికి తెలుస్తున్నది? నాకు తెలుస్తున్నది. నేను అనే అంత జ్ఞానం శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే జ్ఞానమూర్తయే నమః. దక్షిణ = జ్ఞానం. చూసారా? సో ఆత్మ గురించి ఇన్ని చెప్పాం. ఇప్పుడు ఆత్మ నిత్యం అన్నాం. 131వ శ్లోకంలో ఈ ఆత్మ బోధం అనేది ఉంది. చూశారు? ఇప్పుడు చెప్తున్నది జ్ఞానం, అది ఆనంద స్వరూపం కూడా.
అది ఆనంద స్వరూపం కూడా. అది ప్రూవ్ చేసుకోవాలి మనం. నేను సరే ఏదో బోధం అంటున్నారు, అన్నీ తెలుసు అంటున్నారు, తెలియదు అంటున్నారు. నీకు వేటితోటి కూడా మనోబుద్ధి చిత్త అహంకారాలు దేహేంద్రియాలు సుఖదుఖాలతోటి సంబంధం లేదు కాబట్టే అవన్నీ మారుతూ ఉంటే నువ్వు సాక్షిగా ఉన్నావు కాబట్టే నీకు అవి అంటలేదు కాబట్టే నువ్వు ఆనంద స్వరూపుడివి. ఆనంద సాగర మురళీధర. చదువుదాం 131 శ్లోకం. ఏషోంతరాత్మా పురుషః పురాణః నిరంతరాఖండసుఖానుభూతిః సదైకరూపః ప్రతిబోధమాత్రః ఏనేషితాః వాగసవశ్చరంతి. ఇప్పుడు వరకు చెప్పిన ఆ 2-3 ఆత్మను గురించిన విషయాలన్నిటినీ మరలా సంగ్రహించి ఒకే శ్లోకంలో, కాబట్టి కంక్లూషన్ ఏంటో తెలుసా? కంక్లూషన్ ఇంకా అవ్వలేదు, ఇంకా 4 శ్లోకాలు చెప్తారు. బట్ ఇప్పుడు వరకు ఈ చెప్పిన విషయానికి ఇలా అర్థం చేసుకో. ఎలా? ఈ ఆత్మ నువ్వు ఇండివిజువల్గా సపరేటు, నువ్వు ఒక ఆత్మ, ఆవిడ ఒక ఆత్మ, అతడు ఒక ఆత్మ అని చెప్పి ఇట్లా వేరు చిన్న ఆత్మలు ఉన్నాయి అనుకోకు. శరీరాలు ఉన్నాయి, వెష్టి అనేటువంటిది, కానీ ఆత్మ వెష్టి కాదు. ఆత్మ ఎప్పుడు కూడా అంతరాత్మ. అన్నిటికీ, అందరికీ, అన్ని జీవరాశులలో అంతటా ఏషః అంతరాత్మ. అది ఏమంటాం? పురుషః అంటాం దాన్ని. ఎందుకు? పురే శయనాత్ పురే శేతే ఇది పురుషః. పురే అంటే ఈ నగరం, ఈ ఊరు, ఈ శరీరం అనే ఊర్లో అది ఉంటూ పని చేయిస్తున్నదిగా రాజాలాగా. లేక పూర్ణత్వం, దానికేమీ కూడా లోటు లేదు, కొరత లేదు, కాబట్టి అదే పూర్ణత్వాతిథి పురుషః. కాబట్టి అది పురుషః. ఇది ఎప్పుడు మొదలైందండి? ఎక్కడ మొదలైంది? ఇది ఎట్లా పుట్టింది? అట్లా అడగకు. దీనికి పుట్టుకలు చావులు లేవు. పురాణ, ఇది చాలా పాతది. పురాణం అంటే యాక్చువల్గా చాలా పాతదని ఒక అర్థం, కానీ అది కాదు. ఇట్లా పురాపి నవం ఈజ్ కాల్డ్ పురాణం. అది చాలా కాలం కిందట ఎప్పుడో చెప్పినా కూడా ఇప్పుడు కూడా అది చాలా కొత్తదిగా ఉంటుందిట. అందుకని దాని పురాణం అన్నారు. అందుకని ఆ 18 పురాణాలకి పురాణం అని పిలుస్తారు. ఈ పురుషుడైనటువంటి ఆత్మ చైతన్యానికి కూడా పురాణ అని అనేక చోట్ల భజనలు, ఉపనిషత్తులు, భగవద్గీత, అక్కడ ఇక్కడ లెఫ్ట్ రైట్గా ఈ పురాణం అనే పదం, పురుష అనే పదాన్ని వాడుతూనే ఉంటారు. లౌకికంలో మనం వాడతాం ఆ పురుషుడు, ఆవిడ యొక్క పురుషుడు అంటే భర్త అని అర్థం. పురుషులు ఇటువైపు, స్త్రీలు అటువైపు అంటాం. అది ఇది వచ్చి అంతరాత్మ అంటే ఆ అన్నమాచార్యులు వారు పాటలో పాడినట్లుగా అందరికీ శ్రీహరే అంతరాత్మ, అంతరాత్మ తందనానా హరే తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనాన్న. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, అందరికీ శ్రీహరియే అంతరాత్మ. బ్రహ్మనికే మరొక పేరు శ్రీహరి. తప్పే ఉంది? అన్ని పేర్లు బ్రహ్మనికి చెందినవే కదా. శివుడు, లక్ష్మణుడు, శివుడు, రాముడు, చంద్రుడు, సూర్యుడు అన్నీ బ్రహ్మముకు చెందినవే. తప్పులేదు. అన్నిటిలో బ్రహ్మమును చూడు, ఏ పేరైనా ఒకటే. ఈ కుండ కూడా బ్రహ్మమే, ఎందుకంటే ఉన్నదిగా. ఉన్నదనేటువంటిది బ్రహ్మని యొక్క లక్షణం. ఇప్పుడు చూడండి చెప్తున్నారు, నిరంతర అఖండ
సుఖానుభూతి. చూసారు, సుఖం అనే పదాన్ని ఇక్కడ తెచ్చారు కాబట్టి ఇప్పుడు ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధ్యేయ ఖల్విమాని భూతాని జాయంతే. తైత్రీయం. నిరంతరం అంతరాయం లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, అఖండం, బ్రేక్ లేకుండా, విచ్ఛిత్తి లేకుండా ఉన్నటువంటి సుఖ అనుభూతి. ఈ అనుభూతి పదం చాలా ముఖ్యం. సుఖం అనే పదం అన్నిటికీ వాడతాం. ఇంద్రియ సుఖం, తిండి సుఖం, స్త్రీ సుఖం, అన్నీ సుఖం అంటాం. ఆ హ్యాపీనెస్ కాదు ఇక్కడ చెప్పేది. స్వ అనుభూతి సుఖం. సుఖానుభూతి భూతి, సుఖ అనుభూతి. అను అనేటువంటిది కంటిన్యూస్ అని అర్థం అండి. వేరే సహజంగా అన్నిటేదో కొంచెం అనుభూతుల గురించి చెప్తారు. నాకు అక్కడికి వెళ్ళాను చూడండి, ఆ గుళ్ళోకి వెళ్తే నాకు ఎట్లాంటి అనుభూతి కలిగిందో తెలుసా? ఈశ్వర అనుభూతి. లేక వేరేదేదో కవులు రాస్తారు, జనాలు చెప్తుంటారు. అవి అన్నీ కూడా ఏదో ఒక కాలంలో ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినందువలన, ఏదో చూసినందువలన, ఏదో తిన్నందువలన, అబ్బా ఆ రసగుల్లా నోటి మీద వేసుకుంటే, లేక ఇప్పుడేంటి మామిడి రసాలు, ఆ మామిడి రసాలండి సీజన్, ఆ రసాన్ని అట్లా తాగుతుంటే ఎంత ఆనంద అనుభూతి అంటాడు. అది అనుభూతి కాదు, ఇంద్రియ సుఖం. ఇంద్రియముల వలన వచ్చే ఏ సుఖము కూడా అనుభూతి కాదు. అనుభూతి అనేటువంటిది నిరంతరం ఉండాలి. అనుభూతి అంటే ఏం లేదండి, తెలుస్తూ ఉండాలి, ఎప్పుడు ఉండాలి. అందుకని నిరంతర, అఖండ అనే పదాలు చాలా ముఖ్యం. నిత్య నిరంతర అఖండ అనాది పూర్ణ బ్రహ్మ సనాతన హే. సో అది అనుభూతి. అనుభూతి అంటే ఎప్పుడు, ప్రతి క్షణం. ఇంద్రియ సుఖం వచ్చినాను పోయినాను, వచ్చిపోయే కాదు, ఎప్పుడు ఉండే అనుభూతి. అది ఒకటే, సదా ఏకరూప. అది ముఖ్యం. అందరి యందు అంతరాత్మ, అది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. ఈ ఎప్పుడు ఒకటే రకంగా ఉండేదంటే మనకు నచ్చదు. ఎదుకు మనస్సుకి నచ్చదు. నువ్వు మనస్సుతోటి వినకూడదు ఈ యొక్క ఉపదేశాన్ని. బుద్ధిలో సూక్ష్మమైనటువంటి గ్రహణ శక్తితో వినాలి. లేకపోతే జనరల్గా ఏంటండి ఆత్మ ఆత్మ అని ఇంతసేపు ఇదే చెప్తున్నారు, గంట సేపు వినాలి. ఇప్పుడు వివేక చూడమని అంటారు, బోరు కొడుతుందంటావా? నువ్వు దీనికి అర్హత లేదు. ఇది వినటానికి నువ్వు చెల్లవు, నువ్వు పనికిరావు. అట్లా ఉండదు ఇది. ఇక్కడ ఏకరూప. ఆ ఏకంలోనే ఉంది బాబు సారం. ఆ ఏకమే బాబు నిత్యం, ఆ ఏకమే బాబు సత్యం. ఏక నిత్య సార సత్య. దీనికి ఆపోజిట్ అనేక అసార అనిత్య అసత్య. ఇది ఆ ప్రతిబోధ రూపంగా ఉంది. ఇప్పుడే చెప్పాం కేనోపనిషత్తు ప్రతిబోధ విదితం మతం. ముందు శ్లోకంలో కూడా ఈ మాటను ఉపయోగించారు, చూసారా? నిత్యబోధం అన్నారు అక్కడ. ప్రతిబోధం అంటే అన్ని, ప్రతిది. ప్రతిబోధ మాత్ర. ఏన ఇషితాః వాగ్ అసుః చరంతి. దేని యొక్క ప్రెజెన్స్ చేత, ప్రేరణ చేత, శక్తి చేత ఈ వాక్కు మొదలైన ఇంద్రియాలు, ప్రాణాలు అన్నీ పనిచేస్తున్నాయో. అసవహ, అశుహు అంటే ప్రాణములు.
సరే, ఈరోజు ఇంతటితోటి ఈ శ్లోకంతో నిలుపుదాం. వచ్చే క్లాస్లో మరికొన్ని శ్లోకాలు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.